ప్రస్తుతం మనం లింగంపల్లిలో ఉన్నాము. లింగంపల్లిలో మాత్రము గత వారం రోజులుగా కూడా ఒక హాట్ టాపిక్ జరుగుతుంది. ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా బండి సంజయ్ కొడుకు భగీరథ్. భగీరథ్ పైన మరి ఫోక్సో కేసు నమోదైంది కదా. ఫోక్సో కేసు బాగ్లింగంపల్లి పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది. దీని మీద రాజకీయ పరంగా అనుకోవచ్చు, ఇటు మామూలుగా ప్రజల్లో సోషల్ మీడియాలో అనుకోవచ్చు, చాలా అంటే చాలా రోజుకొక ట్విస్ట్తో కూడా బయటకు వస్తూ హాట్ టాపిక్గా మారి హల్చల్ రేపుతుంది. ఇక రాజకీయ రంగంలోనైతే ఒక రణరంగమే జరుగుతుంది అని కూడా అనుకోవచ్చు. ఓ పక్క చూసుకున్నట్టయితే మరి బండి సంజయ్ కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా పనిచేస్తున్నందున కూడా ఎక్కువ ప్రతిపక్షాలు టార్గెట్ చేసేయా, లేకపోతే అమ్మాయికి న్యాయం జరగట్లేదా, బండి సంజయ్ కొడుకు చేసింది ఎంతవరకు న్యాయం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రితిరాజ్, డీసీపీ రితిరాజ్ తొందరలోనే పట్టుకుంటాము బండి సంజయ్ కొడుకును, ఇప్పుడైతే తను లేడు, అబ్స్కాన్లో ఉన్నాడు అని చెప్పేసి తను చెప్పడంతో కూడా ఆ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారి అదే ఒక ఇదిగా తీసుకొని ఈడ గోడ పైన లింగంపల్లి, ఈ లింగంపల్లి రోడ్లో ఈ గోడ పైన రోడ్ సైడ్ మెయిన్ రోడ్డు పైన కూడా బండి సంజయ్ కొడుకు పోస్టర్లు అయితే ప్రత్యక్షం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అబ్స్కాండింగ్ అని కూడా పెట్టారు. ఎందుకంటే డీసీపీనే చెప్పారు కదా, డీసీపీ మేడం చెప్పారు అబ్స్కాన్లో ఉన్నాడు, పట్టుకుంటామని చెప్పారు, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ కొడుకు భగీరథ్ అబ్స్కాన్లో ఉన్నాడు, ఎవరికైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయండి అని రాత్రికి రాత్రే పోస్టర్లు అంటించి కూడా ఈ బ్యానర్లతోటి కూడా మొత్తం ఈ పోస్టర్లతోటి హాట్ టాపిక్ గా మారేలాగా కూడా చేశారు. ఇది మరి ప్రతిపక్షాలు చేసిన కుట్రేనా అని ఓ పక్క అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని మహిళా సంఘాలు కూడా ఈరోజు ధర్నాకు దిగబోతున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకు భగీరథ్కి శిక్ష పడాలి, అరెస్ట్ చేయాలి, ఇక్కడ ఈ అమ్మాయి మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని మరి మహిళా సంఘాలు ధర్నాకు దిగబోతున్నాయి. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే కూడా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు, సమ్మెలు చేయడం కూడా జరిగింది. అదే విధంగా కూడా మొత్తము చాలా మంది ప్రతిపక్ష నాయకులే కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, అటు మహిళా సంఘాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా మొత్తం అందరు కూడా దీనిపైన స్పందించి ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వాళ్ళ వీడియోలు కూడా ప్రచారం అవుతూ ఉన్నాయి. కాబట్టి అంటే అమ్మాయి ఫేస్ బ్లర్ చేయకుండా వేస్తున్నారు అనే దానిపైన కూడా నెటిజన్లు అయితే ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కోణంలో బండి సంజయ్ కొడుకుని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు అని ఓ పక్క హాట్ టాపిక్ గా మారితే, ఇంకో పక్క పేట్ బషీర్బాగ్ పోలీసులు మాత్రము బండి సంజయ్ కొడుకుకు సామాన్లు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల వద్ద హాజరు కావాలని. మరి కాబోతున్నారా? ఇక్కడేమో అబ్స్కాండింగ్ అని పోస్టర్లు ప్రత్యక్షం అవుతున్నాయి. ఓ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇవి తీసేస్తూ ఉన్నారు. చూస్తున్నాము గోడ పైన ఈ ఫ్లెక్సీలన్నీ తీస్తున్నారు. ఎందుకన్నా ఎట్లా ఎవరైనా చెప్పారా తీయమని? పోలీసులు చెప్పారా తీసేయమన్నారా? ఓకే, ఎన్ని గంటలకు తెలిసింది మీకు? అందుకే తీసేస్తున్నారా? ఓకే, మరి వంటించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఇడికి ఎందుకు తీస్తున్నారని అడిగారా? మీ దగ్గరకు వచ్చారా? ఎవరు రాలేదు, అడగలేదు, మీరైతే తీసేస్తున్నారు. ఓకే, వీళ్లకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా తొలగించాలి వెంటనే అని చెప్పేసి చెప్పడంతో పోస్టర్లన్నీ కూడా తొలగిస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళంతా కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది తీసేస్తున్నారు. ఎందుకంటే మాకు పోలీసులు చెప్పారు, మేము తీసేస్తున్నామన్నారు. మరి ఈ పోస్టర్లు అంటించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. కాకపోతే ఇక్కడ అబ్స్కాండ్లో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా ఆజూకి తెలిస్తే ఖచ్చితంగా అప్పచెప్పాలి, పోలీసులకి సమాచారం ఇవ్వండి అనే ఈ పోస్టర్లు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఒక మ్యాటర్ పెట్టి ఈ ఫ్లెక్సీలను అంటించడం, అంటే ఈ పోస్టర్లను అంటించడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అంటే, కొంతమంది మాత్రం ఈ వీటిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజమే కదా, డీసీపీ మేడం చెప్పారు కదా రితిరాజ్, మరి తను అబ్స్కాన్లో ఉన్నారని చెప్పారు కదా, పట్టుకుంటామన్నారు కదా, మా వంతుగా మేము సహాయం చేస్తున్నాము అతన్ని పట్టుకోవడానికి అని చెప్పేసి ఓ పక్క వీళ్ళు చెప్తున్న మాటలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎక్కడి వరకు వెళ్ళబోతుంది ఇది?
ఈ రోజు ఖచ్చితంగా మరి భగీరథ్ పోలీసుల ముందు హాజరు కాబోతున్నాడా, లేకపోతే ఎందుకంటే ముందస్తు బెయిల్గా కూడా కోర్టులో వాళ్ళు పిటిషన్ కూడా వేయడం జరిగింది బెయిల్ కోసము. మరి ఆ బెయిల్ కోర్టే తీర్పునిచ్చేస్తుందా, బెయిల్ ఇస్తుందా ముందస్తు బెయిల్? మరి ముందస్తు బెయిల్ ఇస్తుంది అని అంటే భగీరథ్ అబ్స్కాన్ లో లేనట్టే కదా. ఇలాంటి అనుమానాలన్నీ వ్యక్తం అవుతున్నాయి. ఒక కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. అతనికి శిక్ష పడాలి, అతన్ని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేయాలి అని అంటున్నారు. నేరం రుజువైతే ఖచ్చితంగా తనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది కదా. మరి ఆ నేరాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఓ పక్క మరి బండి సంజయ్ ఏమో మరి నా కొడుకు అంటే ఆయన ఒక పక్క హిందుత్వాన్ని కాపాడతాము, ఇలా మైనర్ల మీద గతంలో మైనర్ల మీద అయిన కేసులకు సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం అన్నారు. కానీ ఇప్పుడు తన ఇంట్లోనే జరిగింది, తన కొడుకే చేశాడు అనేది కొన్ని వార్తలు వినబడుతూ ఎఫ్ఐఆర్లే కనిపిస్తూ ఉన్నాయి ఆడ. అందులో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, ఎందుకు చేపట్టట్లేదు అన్న తర్వాత డీసీపీ రితిరాజ్ రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఇప్పటికీ అబ్స్కాండ్ అన్నారు. ఈ అబ్స్కాండ్ పోస్టర్లు మరి ఇక్కడ చూస్తున్నాం కదా, అబ్స్కాండ్ పోస్టర్లు అన్నీ కూడా ప్రత్యక్షమైనవి, వెంటనే తీసేస్తున్నారు, తొలగించేస్తున్నారు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా ఎలా అంటిస్తారని కొంతమంది అది తప్పు నేరం అని చెప్పేసి కొంతమంది అంటున్నప్పటికీ తప్పేముంది అవి అంటించడంలో, డీసీపీకి పోలీస్ సిబ్బందికి మేము సహకరించాలనుకున్నాము అందుకే అంటించామని కొంతమంది చెప్తున్నమాట. మనకు కనిపిస్తుంది అవతల సైడ్ పోలీస్ వ్యాన్ కూడా ఉంది, ఆ పోలీస్ వ్యాన్ కూడా అవతల సైడ్ ఉండి పోలీసుల పర్యవేక్షణలోనే పోస్టర్లు అన్నీ కూడా ఇక్కడ తొలగించేస్తూ ఉన్నారు చూస్తున్నాము. అందుకు మరి ఈ పోస్టర్ల విషయంలో మరి బండి సంజయ్ ఎలా స్పందించబోతున్నారు, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఈ పోస్టర్లు అంటించిన వాళ్ళ పైన మరి ఎవరైనా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద చర్యలు చేపట్టబోతున్నారా పోలీస్ సిబ్బంది? ఇవన్నిటిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠంగా మారి ఈ హైదరాబాద్ నగరంలో రాజకీయ రణరంగం కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళబోతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV. ప్రతి చోట కూడా చూస్తున్నాను, లింగంపల్లి ఏరియాలో ప్రతి చోట ప్రత్యక్షం అవుతున్నాయి బండి సంజయ్ కొడుకు భగీరథ్ పోస్టర్లు. అయితే అబ్స్కాండ్లో ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు 2 గంటలకు హాజరవుతాడా లేదా అనేది కూడా ఒక సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు, తప్పించే ప్రయత్నము మరి తండ్రి చేస్తున్నాడా, తప్పించుకునే ప్రయత్నం కొడుకు చేస్తున్నాడా? ఈ బ్యానర్లు అసలు ఎందుకు అంటించారు, ఎవరు అంటించారు, ఎందుకంటే పర్మిషన్ లేకుండా అంటించకూడదు అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ మరి అబ్స్కాన్లో ఉన్నాడు అని డీసీపీ మేడం చెప్పిన ఆ మాటలని తీసుకుని అంటించారా ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక వారం రోజులుగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది రాజకీయంలో అనుకోవచ్చు, ఇటు రాష్ట్రంలోనే అనుకోవచ్చు అన్న. వాస్తవంగా ఈ బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయము ఇప్పుడు పోస్టర్లు కూడా ప్రత్యక్షం అవుతున్నాయి. అమ్మా పోస్టర్లు ఇంతకుముందు మీరు అడుగుతూ ఏమన్నారు, పర్మిషన్ కావాలండి. ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరైనా కనిపించకుండా పోతే పోస్టర్లు పెడతారుగా, కనబడట్లేదు ఆచుకి చెప్పండి పెడతారుగా, అలా తప్పేముంది? అండ్ ఇంకోటి, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అరే ఏం చేద్దాం అనుకుంటారు ఈ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బండి సంజయ్ గారు కలిసి? ఇది తెలంగాణ అనుకుంటారా, యూపీ అనుకుంటారా, బీహార్ అనుకుంటారా తప్పించుకొని తిరగనీకి? ఇది మా కేసీఆర్ తెలంగాణ. ఇది మీరంతా లైట్ తీసుకున్నాం, మేము లైట్ తీసుకోం. ఇది కేసీఆర్ తెలంగాణ అని. ఏంది యూపీలో ఒక మినిస్టర్ కొడుకో ఎవరో మనుషులు చంపేసి పోయి పారిపోయాడుగా. ఇది కేసీఆర్ తెలంగాణ నడవదిడ. కేసీఆర్ సైన్యం ఉంది, కేసీఆర్ బలగం ఉంది. మీరు పట్టేయకపోతే మేము ఇంకా అసలు తగ్గేదే ఇంకా చేస్తాం. అంటే ఇప్పుడు ఈ పోస్టర్లన్నీ కూడా మీరే అంటించారనుకోవచ్చు. మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటించారు, ఎవరు అంటించారో కానీ అంటించారు అంతే. అమ్మాయికి సపోర్ట్ గా నిలబడడానికి ఎంతవరకు పోరాడదాం? అమ్మాయికి ఏ అమ్మాయికైనా మేము సపోర్ట్ నిలబడతాం అమ్మా. ఆ అమ్మాయి అనే కాదు, ఏ అమ్మాయికైనా మేము సపోర్ట్గా నిలబడతాం. షీటీలు పెట్టిందే మా కేసీఆర్. అరే ఇండియా వైడ్ ఎక్కడన్నా షీటీమ్స్ ఉన్నాయా? ఏం చేసిరు ఏమని డబుల్ ఇంజన్ సర్కార్ ఏం తెలుసు అమ్మాయిలది? ఒక ఇంజన్ అటు ఒక ఇంజన్ ఇటు 2 కలిపి పెట్టుకోకుండా ఆపితే ఆ ట్రైన్ని. అది అసలు లాజిక్, అది రియల్ లాజిక్. ఆ ట్రైన్ ఏదో కొడుతుంది. దానికి నిదర్శనం ఇది. అసలు వాట్ ఈస్ ది గవర్నమెంట్ డూయింగ్? హౌ డిడ్ హీ అబ్స్కాండ్? అండ్ అబ్స్కాండ్ ఎట్లా అయిండు అంటే ఒక నార్మల్ యూనియన్ మినిస్టర్ కొడుకు ఏడికి పోతుండో ఇంటెలిజెన్స్ తెలియదా?
డజంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్? ఆయనకు ప్రొటెక్షన్ లేదా? ఆయనకి సెక్యూరిటీ లేదా? యూనియన్ మినిస్టర్ కొడుకు సెక్యూరిటీ ఉంటుంది కదా. ఏం ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా మీరు? అండ్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండ్రు? సిట్ విచారణ ఏందమ్మా దీనికి? సిట్ విచారణ ఏంది? ఇదేమన్నా ఒక కుంభకోణమా ఇది? సిట్ విచారణ చేసి ఇన్వెస్టిగేట్ చేసి దోషం తెలిసిన నీకు కుంభకోణమా ఇది? ఏమనుకుంటారు? వాట్ ఆర్ యూ డూయింగ్? అండ్ అసలు మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటారు? బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ్ని అరెస్ట్ చేసి న్యాయంగా విచారిస్తే ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఇంకెక్కడ నమ్మకం ఉంటుందమ్మా? ప్రజలకు నమ్మకం ఏమవుతుంది? నమ్మకం అన్న చచ్చిపోతుంది. ఓ పక్క మరి బండి సంజయ్ కూడా చెప్తూ ఉన్నాడు, నా కొడుకు మాట ఇచ్చాడు, అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని నాకు ఇదివరకే చెప్పాడు. మేము అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఇదంతా కూడా బయటికి లాగేసి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి మా మీద, ఖచ్చితంగా కూడా ఇది కక్షపూరితమైన కుట్రనే అని అంటున్నారు. అమ్మా పాస్కో చట్టం ఏమంటుంది? చట్టం గురించి మాట్లాడదాం. ఎవరైనా ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా చట్టానికి లోబడి ఉండాలి. చట్టం గురించి మాట్లాడదాం. పాస్కో చట్టం ఏమంటుంది? మైనర్ బాలికపై ఆమె అంగీకారం ఉండి అయినా లేకుండా అయినా జరిగితే పాస్కో చట్టం ప్రకారం నేరమే. పాస్కో చట్టం యూనియన్ మినిస్టర్ కొడుక్కి వర్తించదా? ఇవన్నీ ఎందుకు మారుతురు? వర్తించదని చెప్పండి. సింపుల్ లాజిక్, అంతే కదండి. ఎందుకు ప్రజలు పిచ్చోళ్ళని చేస్తారు? మళ్ళీ చెప్తున్నా, ఇది యూపీ బీహార్ కాదు బండి సంజయ్ గారు, మా కేసీఆర్ గడ్డ ఇది. ఇవన్నీ నడవవు. అంటే ఇప్పుడు అతను పోలీసుల ముందు హాజరయ్యేంత వరకు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా అమ్మాయికి నిలబడి పోరాటం సాగిస్తున్నారు. డెఫినెట్గా సాధిస్తాం. నాకు తెలిసి ఈ ఐడియా కూడా ఎందుకు వచ్చింది తెలుసా? మా బీఆర్ఎస్ కార్యకర్తలకు రియల్ టైమ్ మీడియా ఈజ్ నాట్ షోయింగ్, నేషనల్ మీడియా ఈజ్ నాట్ టెలికాస్టింగ్ ఇట్. పోస్టల్ ఈరోజు సేలింగంపల్లిలో వెలిసినాయి. ఇది ఇట్లనే నడిస్తే మొత్తం తెలంగాణ పోయి ఢిల్లీలో అందిస్తాం. ఏది నరేంద్ర మోదీ ఇంటి ముందు అందిస్తాం. ఎట్లా ఆపుతారు? మీడియాని మేనేజ్ చేస్తారేమో, పబ్లిక్లో ఎట్లా మేనేజ్ చేస్తారు? మా కేసీఆర్ సార్ ఇంకా చెప్పకుండా ఇది ఇట్లుంది రచ్చ. ఆయన ఒక మాట చెప్పారే, చూడండి రవి అంటే ఏమవుతుంది? కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారన్న, ఈ న్యూస్ పరంగా కూడా చాలా ఛానళ్ళల్లో కూడా అమ్మాయి మైనర్ కాదు మేజరు, ఎందుకంటే ఆమె ఆధార్ కార్డు కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ కోర్టు ముందు హాజరుపరచాలన్నా పోలీస్ స్టేషన్లో హాజరుపరచాలన్నా అడిగినా కానీ వాళ్ళు వివరాలు ఇవ్వట్లేదు. అమ్మాయి మైనర్ అని ఎలా వీళ్ళు బయట పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి. అమ్మా పాస్కో చట్టం రిజిస్టర్ చేసింది ఎవరు? ఒక పోలీస్ ఆఫీసర్ కదా. పోలీస్ ఆఫీసరు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు డజంట్ చెక్. ఏం మాడుతున్నారు అన్ని డ్రామా రాజకీయాలు? ఒక అమ్మాయి దగ్గర మీరు రాజకీయాలు ఏంది? ఇది ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదా? అసలు వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఆడుతారు ఓట్లు? ఏం ఆడుతారు అమ్మా వీళ్ళు? మళ్ళీ మీరు దానికి మళ్ళీ ప్రశ్న కూడా అడుగుతారు. అసలు సింపుల్ లాజిక్ ఉండాలి కదా. చాలా మందికి డౌట్ వస్తూ ఉంది, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఈ కామెంట్లన్నీ పెడతా ఉన్నారు, కావాల్సిగానే రాజకీయ కోణంలో కుట్ర చేస్తున్నారా ఇదంతా కూడా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. రాజకీయ నేపథ్యంలో ఇది ఒక డ్రామా ప్లే చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకే ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అమ్మా ఈ నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీళ్ళిద్దరు ఒకటే ఒక లాజిక్ ఏం తెలుసా అమ్మా? వెన్ యూ కాంట్ కన్విన్స్ పీపుల్, కన్ఫ్యూజ్. ఇప్పుడు ఇదే కన్ఫ్యూజ్ చేసే రాజకీయాలకు తెరలేదు, అంతకుమించి ఏం లేదు. ఏముందమ్మా? అరే ఓవడని చెప్తాడు, మొన్న 10th పాస్ అయిందని చెప్తున్నారు. 10th అంటే ఇది 15 years. సరే ఏమన్నా ఫెయిల్ అయిందనుకో 16 years. ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? లెక్కలు రా. వీళ్ళకి స్పీచ్లు ఇవ్వడం రాదు కదా. అక్కడ కూడా వీళ్ళకి మన పార్లమెంట్లోనే స్పీచ్లు ఇవ్వడం రాదు కదా. ఇక్కడ కూడా అట్లనే ఏమో నోటికి వచ్చింది బాగిస్తారేమో. ఫర్దర్గా నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండదు? మా హైకమాండ్ ఏం చెప్తే అది పార్టీకి బీఆర్ఎస్ సైనికులు, బీఆర్ఎస్ సైన్యం రెడీగా ఉంది. అన్న మీ పేరు? పొట్ట నరేందర్ యాదవ్ అమ్మ, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. మరి ఇంతటితో ఈ రోజుతో ఆపుతున్నారా? ఎందుకంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళంతా కూడా ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించేస్తున్నారు. పోలీసులు మాకు చెప్పారు మేము తీసేస్తున్నామని చెప్పేసి తీసేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మీరు అంటే పోస్టర్లు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటిస్తా పోతా ఉన్నారు, వాళ్ళు తొలగిస్తా వెళ్తా ఉన్నారు, ఏం చేయబోతున్నారు? తొలగిస్తే తొలగిమనండి, కానీ రేపటి నుంచి కనబడలేదు అన్న ప్రతి పోస్టర్ని కాంగ్రెస్ పోలీసులు అనాలి వాళ్ళు కరెక్ట్గా. ఈ కాంగ్రెస్ పోలీసులు వచ్చి ప్రతిదీ తొలగించమనండి. యాక్సెప్టెడ్. వేరే వాళ్ళు ఎవరైనా ఆఫ్స్కాండింగ్ అవుతారు కదమ్మా, జనరల్గా ఎవరైనా కనిపించకుండా పోతారు కదా. కనిపించకుండా పోయినప్పుడు అవి కూడా తొలగించాలి. అంతేకాదు అసలు ఆఫ్స్కాండింగ్ అని పోస్టర్ వేయాల్సింది పోలీసు వాళ్ళు.
మేబీ వాళ్ళే వేసిరేమో, ఇవి ఎవరు తెలుసు. కానీ మళ్ళీ వాళ్ళే తీస్తురేమో, వేయాల్సింది వాళ్ళే కదా. ఒక అమ్మాయికి అన్యాయం చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళే ఆబ్స్కాండింగ్ ఇంత ప్రైజ్ మనీ అని చెప్పి పట్టుకోవాలి. ఆయన డ్రామాలు ఎందుకమ్మా, హీ హాజ్ గాట్ ఫుల్ సెక్యూరిటీ. ఒక హోమ్ మినిస్టర్ కొడుక్కి డెఫినెట్గా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ వాళ్ళకి తెలియదా ఎక్కడున్నాడు ఆయన? పబ్లిక్ని చూతే బనాంచడం కాకపోతే ఏమనుకుంటారు వీళ్ళు? సింపుల్ లాజిక్. ఎందుకు ఇదంతా కన్ఫ్యూజ్ చేసుడు? వాళ్ళకి తెలియకుండా అవుతుందా? రేవంత్ రెడ్డి తెలియకుండా సెక్యూరిటీ లేకుండా తిరుగుతాడా? ఐజీకి తెలియదా? ఐజీకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వేర్ ఈస్ హోమ్ మినిస్టర్ సన్ గోయింగ్, ఆయన ఎక్కడికి వెళ్తున్నాను ఐజీకి తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా? వాళ్ళు సెక్యూరిటీ ఇయ్యారా? అంత ఈజీగా వదిలేస్తారా ఒక హోమ్ మినిస్టర్ కొడుకుని సెక్యూరిటీ ఇవ్వకుండా? ఏం ఆడుతురమ్మా? వాళ్ళు చెప్పేది బాగుంది, మీరు అట్లే లూజ్గా అడుగుతారు. మీరు టైట్ చేయాలి. అసలు మీ మీడియా గట్టిగా అడుగుతలేదు. ఏది కూడా లూజుగా అడిగేది ఉండదు మీడియా తరఫు నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఆ, ఏ ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి ప్రచారం అయినా కానీ ఒక మినిస్టర్ కొడుకు తప్పు చేశాడు అని చెప్పేసి నిరూపించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీడియా కూడా సపోర్ట్గానే నిలబడుతుంది. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది. కాబట్టి ఈ పోస్టర్లు అంటించడానికి ఉద్దేశం ఏంటి అని అడిగాము. అది కూడా మీరు చెప్పారు, పోలీసులే దీని మీద చర్య తీసుకోవాలి, పోలీసులే ఆయనను పట్టుకురావాలి, అలాగే ఆయన అప్స్కాన్లో ఉన్నాడు అన్నప్పుడు పోలీసులు పోస్టర్లు అంటించాలి. వాళ్ళు అంటించని పని మేము చేశాము అని ధైర్యంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు, వాళ్ళు పట్టుకున్నప్పుడు అప్స్కాన్లో ఉన్న వ్యక్తి బయటికి రావాలంటే పోస్టర్లు అంటిస్తేనే బయటకు వస్తారు. ఇప్పుడు ప్రధానంగా కూడా నార్మల్ వ్యక్తులు ఎవరైనా మిస్ అయితే వాళ్ళు పోస్టర్లు వేసి ఫోటో వేసి వాళ్ళు అంటిస్తారు కదా. ఇప్పుడు మేము అదే చేశాము. ఒక మంత్రి కొడుకు ఎలా మిస్ అయ్యాడు, ఎక్కడ అప్స్కాన్లో ఉన్నాడు, ఒక మంత్రికి తెలియదా, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా అని ఈరోజు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్లు మనం చూస్తున్నాము. అందుకే అతను అప్స్కాన్లో ఉన్నాడు కదా, పోలీసులు పట్టుకునేంత వరకు మేము పోలీసులకు సహకరిస్తామనే చెప్పకనే చెప్తున్నారు. పోలీసులకు ఇదొక రకంగా మేము సహకరిస్తున్నాము బయటికి రప్పించడానికి. ఆయన ఎక్కడున్నా ఎవరైనా ఆచూకీ తెలిసిన వాళ్ళు పోలీసులకు సమాచారం ఇస్తారనే మేము కూడా ప్రయత్నిస్తున్నాం. అందుకే పోస్టర్లు తొలగించే కొద్దీ ఇంకా మేము అంటిస్తూనే ఉంటాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది? ఈరోజు భగీరథ్ మరి బాగ్లింగంపల్లి పోలీసుల ముందుకి రాబోతున్నాడా, వాళ్లకు వివరణ ఇవ్వబోతున్నాడా, లేకపోతే ముందస్తు బెయిల్ ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేశారో బెయిల్ కోసమో మరి అదే విధంగా ముందస్తు బెయిల్ తెచ్చుకోబోతున్నారా? కొడుకును రక్షించుకునే ఆ ప్రయత్నంలో బండి సంజయ్ ఉండబోతున్నాడా, భగీరథ్ తప్పించుకోబోతున్నాడా, ఇటు అమ్మాయికి న్యాయం జరిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా సంఘాలు అందరూ కూడా మరి కదిలి రాబోతున్నారా? ఇవన్నిటిపైన ఉత్కంఠంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఈరోజు 2 గంటలకు ఏం తేలబోతుందనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ గణేష్తో నిర్మల, ఆర్టీవీ.